అంతేకాదు భగవంతుని ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు అంటారు కదా. ఒకవేళ ఆ భగవంతుడు ఆమెను దీవిస్తే చావు నుంచి తప్పి ఆమె చాలా కాలం బ్రతకచ్చు కదా. ఇలా చాలామంది విషయంలో జరిగింది. నీ భార్య విషయంలో కూడా జరుగుతుందేమో. సంతోషం పూజారి గారు, మంచి మాట చెప్పారు. పూజ ఏ గుళ్ళో జరిపిద్దామంటారు? రేపు ఈ గుళ్ళో జరిపిస్తాను బాబు. ఎందుకు చెప్తున్నానంటే విడిపోయిన భార్యాభర్తలు వాళ్ల మధ్య ఉన్న కలహాలు తొలగించుకోవడానికి ఈ గుడికి వచ్చి పూజ జరిపించుకునేవారు. ఈ గుడి చాలా మంచి పుణ్యక్షేత్రం. పూజకు కావాల్సిన సామాన్లన్నీ మీరు తీసుకుని రండి. ఆ పూజ ఇక్కడే జరిపిద్దాం. మంచిది పంతులు గారు. ఏమన్నా తెలిసిందండి? లేదు, తెలీదంట. ఎక్కడ వెతుకుతాం మహా? అన్ని చోట్ల వెతికేశాం, ఇక్కడ కూడా లేదు. ఒకవేళ వేరే ఊరు వెళ్ళిపోయిందేమో. మనకెలా తెలుస్తుంది చెప్పు? లేదండి, ఖచ్చితంగా తను దొరుకుతుంది, తను కనబడుతుంది. తనెక్కడో మంచి ప్లేస్లోనే ఉంటుందని నాకు అనిపిస్తుంది. మహా, మనం అనుకోవటంలో తప్పులేదు. కానీ ఈ రోజులు ఎలాంటివి? రాక్షసుల రోజుల్లో ఒక చిన్నపిల్లనేసుకుని ఒక ఆడపిల్ల రోడ్లెమ్మడి తిరుగుతుంది. అదే నాకు చాలా టెన్షన్గా అనిపిస్తుంది. నాకు అదే భయంగా ఉందండి. ఎక్కడైనా రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయినా గానీ పాపం ఆ చిన్నపిల్ల ఏం చేస్తుంది? ఏ పాపం తెలియని ఆడపిల్ల. మీరన్నట్టే ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఆడపిల్లకి రక్షణే లేదు. భగవంతుడా, వాళ్ళెలాగైనా సరే మాకు కనిపించేలా చెయ్యవయ్యా. కోట్లాస్తిని వద్దనుకునే వాళ్ళు ఈ రోజుల్లో ఎవరైనా ఉంటారా? సుహాసిని అంత డబ్బును కూడా కాదనుకుని రాఘవే కావాలనుకున్నదంటే చాలా మంచి అమ్మాయి. ఆమెలాంటి మనసున్న అమ్మాయి జీవితంలో దొరకడం చాలా కష్టం. అంత పెద్ద ధనవంతుల ఇంటమ్మాయి అయ్యుండి అంత సాదాసీదాగా ఉండేది. నాకు తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది మహా. నిజమేనండి. అసలు సుహాసిని లేకపోతే రాఘవ్కి జీవితమే లేదు. అలేఖ్య ఆమె ముందు అసలు దేనికి పనికిరాదు తెలుసా? సుహాసినికి ఆస్తి ముఖ్యం కాదు, రాఘవే ముఖ్యం. రండి గారు, ఏదైనా విషయం తెలిసిందా? ఏం తెలియలేదు మాధవ్. పక్కన ఒక చిన్న ఎంక్వైరీ ఉంటే వచ్చాను. నువ్వు ఫోన్ చేసావు కదా, దేని గురించా అని. స్టేషన్కి వెళ్తే 100 పనులుంటాయి, అక్కడ ఫ్రీగా మాట్లాడలేనని అందుకే మీ దగ్గరకు వచ్చాను. ఏం లేదు అస్సయ్య గారు, సుహాసినికి హెల్త్ బాగోలేదన్న విషయం తెలుసు కదా. తను వాడేటువంటి మెడిసిన్స్ చాలా రేర్ మెడిసిన్స్. అన్ని మెడికల్ షాప్స్లో కూడా దొరకపోవచ్చని నా భార్య చెప్పింది. మెడిసిన్స్కి సుహాసిని కనిపించకపోవడానికి ఏంటి సంబంధం? ఏమన్నా లాజిక్ ఉందా? సుహాసిని ఎక్కడుందో మా ఎవ్వరికీ ఇంతవరకు తెలియలేదు. కాకపోతే తను ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నారో ఖచ్చితంగా తనకు ఆ మెడిసిన్స్ కావాల్సిందే. ఎందుకంటే తన ఇంట్లో నుండి వెళ్ళేటప్పుడు తన దగ్గర కొన్ని మెడిసిన్స్ మాత్రమే ఉన్నాయి. రీసెంట్గా ఈ 2-3 రోజుల్లో హాస్పిటల్లో కాకుండా ఎక్కడైనా బయట డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆ మెడిసిన్స్ ఎవరైనా కొన్నారేమోనని తెలుసుకున్నారా? ఏంటి మాధవ్, ఇదేమన్నా విలేజా? ఇంత పెద్ద సిటీలో ఎన్ని మెడికల్ షాప్స్ ఉంటాయో తెలుసా? మీరు చెప్పింది కరెక్టే, కానీ సుహాసిని వాడే మెడిసిన్స్ అన్ని మెడికల్ షాప్స్లో దొరకవు కదా. ఆ మెడిసిన్స్ దొరికే షాప్స్ తక్కువగానే ఉంటాయి. అటువంటి షాపుల లిస్ట్ తయారు చేసి మీకిస్తే వెతకగలరా? సరే మాధవ్, తను ఈ రకంగానే దొరుకుతుందంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నాకు ఆ లిస్టు సార్ట్అవుట్ చేసి ఇవ్వు, నా ప్రయత్నం నేను చేస్తాను. అలాగే సిటీలో ఉన్న మెడికల్ షాప్స్ అన్నిటికీ సంబంధించిన అసోసియేషన్ ఒకటి ఉంది. అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే నేను కూడా ప్రయత్నిస్తాను. ఆ మెడిసిన్ వివరాలన్నీ నాకు మెసేజ్ చెయ్యి. చాలా థ్యాంక్స్ అస్సయ్య గారు. ఇప్పుడు మీ అన్నయ్య పరిస్థితి ఎలా ఉంది? సుహాసిని దొరికేంత వరకు అన్నయ్య పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో ఎవరూ ఏమీ చెప్పలేకపోతున్నాం. అదే ధ్యాసలో ఉంటున్నాడు. సరే మాధవ్, నువ్వు ఆ లిస్టు షార్ట్అవుట్ చేసి నాకివ్వు, నా ప్రయత్నం నేను చేస్తాను. వస్తాను.
భూమి, ఎస్ఐ గారితో కూడా చెప్పాను. సుహాసిని వాడేటువంటి మెడిసిన్స్ చాలా రేర్ మెడిసిన్స్. ఈ మెడిసిన్ సిటీలో ఏ ఏ మెడికల్ షాప్స్లో ఎవరైతే వచ్చి కొన్నారో వాళ్ళందరూ లిస్ట్ చేయమన్నాను. కాకపోతే మెడిసిన్స్ ఏ హాస్పిటల్లో ఉంటాయనేది వాటి పేర్లన్నీ కలెక్ట్ చేసి నన్ను పంపమన్నారు. ఇది నిజంగా సాధ్యం అవుతుందా మాధవ్? ఇందులో సాధ్యమేదేముంది భూమి? సిటీలో ఉన్నటువంటి మెడికల్ షాప్స్ అన్నిటికీ ఒక అసోసియేషన్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. హలో, ఏం భూమి, భార్యాభర్తలిద్దరూ కలిసి మళ్ళీ ఏదో మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టున్నారు? ప్లాన్లు స్కెచ్లు వేయాల్సిన అవసరం మాకేం లేదు అలేఖ్య. భార్యాభర్తలు అన్నాక ఏవో కొన్ని పర్సనల్ విషయాలు కూడా ఉంటాయి. వాటిని కూడా నువ్వు అడగాలా? సరే సరే, మీ పర్సనల్ విషయాలు నాకేం అక్కర్లేదు. కానీ మిమ్మల్ని ఒక విషయం అడగాలి. అడగద్దు అన్నా కూడా నువ్వు ఊరుకోవు కదా, అడుగు. అబ్బో, తోడికోడలు గారికి కోపము హాస్యము రెండూ కలగలిపి వచ్చేసాయే. అలేఖ్య, నాకు అవతల చాలా పనులున్నాయి. నువ్వేదో విషయం అడగాలనుకుంటున్నావు కదా, అడుగు. సరే, మీ ఇద్దరిలో ఎవరిని అడిగినా ఒకటే కదా. సరే మాధవ్, నువ్వే చెప్పు. ఆ రోజు మీ అన్నయ్య నన్ను అలా వదిలేసి వచ్చినప్పుడు మీ ఇద్దరికేమీ అనిపించలేదా? కనీసం ఒక పోలీస్ కంప్లైంట్ అయినా ఇవ్వాలని అనిపించలేదా? అన్నయ్యతో పాటు నువ్వు ఇంటికి రాకపోయేసరికి అడగకుండా ఎలా ఉంటావు వదినా? అన్నయ్యని అడిగాం, ఆయన చెప్పకుండా రూమ్లోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. ఓ అవునా? చూడలేఖ్య, నువ్వేదో వెళ్ళి రోజులు గడవలేదు కదా. ఒకవేళ జరగరాంది ఏదన్నా జరిగుంటే మేం ఊరికే ఉండేవాళ్ళమా? ఖచ్చితంగా కాదు, బావగారిని నిలదీసి ఉండేవాళ్ళం. అంతేగాని ప్రతి చిన్న విషయానికి నన్ను పట్టించుకోలేదు అనడం ఇదేం బాలేదు అలేఖ్య. కరెక్ట్గా చెప్పావు భూమి, ఇది నిజమే. ఎందుకంటే నన్ను మీ బావగారు తీసుకెళ్లి చంపేశారు, ఏం చేశారు అనేది తెలియకుండా ఉండటం అనేది చాలా చిన్న విషయం కదా. అదేంటో అసలు మీ ఇద్దరికి నేనంటే లెక్కలేదు కదా, నాకొక విలువంటూ లేదు. అదే ఎవరో థర్డ్ పర్సన్ మన ఇంట్లోకి వస్తే మాత్రం